అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చేపలు ఎన్ని రకాలైతే ఉన్నాయో చేపల పులుసు చేసే విధానం కూడా అన్ని రకాలుగానే ఉన్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి. ఇప్పుడు నేను చేసేది మా గోదావరి జిల్లాలో ఇంచుమించు అందరూ చేసే మా జిల్లా చేపల పులుసు. ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా? ముందుగా మసాలాకు కావలసిన దాల్చిన చెక్క, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, లవంగాలు, చిన్న అనాస పువ్వు, వెల్లుల్లి, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్లా కాకుండా పల్స్లో పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు రసాన్ని ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని కలుపుకుని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడ ఉప్పు వేసుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, సరిపడా కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం పులుసు మరిగిన తర్వాత ముందుగా శుభ్రంగా చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుని కొంచెం కొత్తిమీర, బెండకాయ ముక్కల్ని వేసుకుని మూత పెట్టుకోవాలి. పులుసు మరిగి చిక్కపడడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే మా గోదావరి చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తినండి. టేస్ట్ సూపర్ అంతే. మీ ప్రాంతంలో ఎలా చేస్తారో కామెంట్స్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.